రాష్ట్రమంతా లడ్డు విషయంలో బిజీగా ఉంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించే పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఉద్యమం నీరుగారిపోయే పరిస్థితికి వచ్చేసింది. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయట్లేదు అంటూనే 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. 4,000 కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికల్లో చాలా బలమైనటువంటి హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు సభ పెట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కంటే ఎన్నికల ముందు ఎప్పుడూ మాట్లాడినటువంటి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమైపోయింది. 4,000 కుటుంబాలు రోడ్డున పడటం కంటే లడ్డులో జరిగిన కల్తీయే